హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పార్టీ అయితే అరేంజ్ చేస్తారు కదా, ఆ పార్టీకి అంతా రెడీ అయ్యి వెళ్తారు. లక్ష్మి మాత్రం ఇంకా సింపుల్గానే కనిపించడంతో, అమ్మ లక్ష్మి, ఏంటమ్మా ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా అని అనగానే, నేను జున్ను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రెడీ చేసి ఇద్దరం వస్తాం లేండాంటీ, మీరు బయలుదేరండి అని అనగానే, అలాగే అమ్మా అని చెప్పేసి పదరా అర్జున్ అని చెప్పి తల్లి కొడుకులు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇక జున్ను స్కూల్ నుంచి రానే వస్తాడు తన అక్కని లక్కీ పాపను కూడా పట్టుకొని. ఇక వెంటనే నా ఫ్రెండ్ లక్కీ అమ్మ తినో అని పరిచయం చేయంగానే, జున్ను ఆల్రెడీ నాకు మీ అమ్మ ఎప్పుడో తెలుసు, మేము ఎప్పుడో ఫ్రెండ్స్ అయిపోయాం కదండి ఆంటీ అని అనగానే, అవును అని చెప్పేసి మన లక్ష్మికి తెలియకోకుండానే తన మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకు వచ్చి హక్ చేసుకొని తన ఒళ్ళోనే కూర్చోపెట్టుకుంటుంది. అంతేకాకుండా స్నాక్స్ తన చేతితోనే గోరు ముద్దలు తినిపించినట్టుగా తినిపించడంతో లక్కీ పాప చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఏదో ఆంటీ, నాకు చాలా సంతోషంగా ఉంది. జున్ను ఎప్పుడూ మీ గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నాకు అమ్మ లేకపోయినా మీరు తినిపిస్తుంటుంటే అమ్మలాగే అనిపిస్తుంది అని అనగానే, లక్ష్మి ఇంకెప్పుడు అలా బాధపడద్దు. జున్నుకి అమ్మనైనప్పుడు నేను నీకు కూడా అమ్మనే అవుతాను. నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా నీకు నేను ఇలానే ప్రేమతో గోరు ముద్దలు తినిపిస్తాను, సరేనా అని చెప్పేసి చక్కగా స్నాక్స్ తినిపిస్తూ ఉంటుంది. మరోపక్క పార్టీకి వెళ్ళాలని జున్ను వచ్చి రెడీ అయిపోతూ ఉంటాడు. వాడికి అసలు రెడీ అవ్వడం రాకపోయినా ఏదో ట్రై చేస్తుండటంతో షర్ట్ అంతా కూడా గజిబిజిగా, ఇక బటన్స్ అయితే పెట్టుకోవటంతో వాళ్ళ అమ్మనైతే పిలుస్తాడు. ఇక వెంటనే లక్ష్మి వెళ్ళి, నాన్న నేనే రెడీ చేసేదాన్ని కదా, ఇలారా అని చెప్పేసి తల నీట్గా దువ్వి గజిబిజిగా పెట్టుకున్న షర్ట్ బటన్స్ అన్నిటినీ కూడా నీట్గా పెడుతూ ఉంటుంది. మరోపక్క మిత్ర జానుని ఇంటి దగ్గరికి తీసుకుని వస్తాడు. అర్జున్ ఇంటి దగ్గరికి లోపల లక్కీ ఉంటుంది. త్వరగా తీసుకుని వచ్చేసే జాను అని అనగానే, అలాగే బావగారు అని చెప్పేసి జాను వచ్చి లోపలికి వెళ్తుంది. హాయ్ టీచర్, మీరేంటి ఇక్కడ అని అనగానే, నీకోసమే వచ్చాను, మీకోసం నాన్న కూడా వచ్చారు అని అనగానే, అవునా, మరి నాన్న లోపలికి రాలేదేంటి టీచర్ అని అనగానే, మీ నాన్న లోపలికి రారంట, నన్నే నిన్ను బయటకు తీసుకుని రమ్మని అన్నారు, పద వెళ్దాం అని అనగానే, అబ్బా నాకు చాలా ఆకలిగా ఉంది టీచర్, స్నాక్స్ తింటున్నాను కదా, తినేసిన తర్వాత వెళ్దాం ఏమంటారు అని అనగానే, సరే అయితే త్వరగా తినేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి మన జాను కూడా హాల్లోనే కూర్చుంటుంది. అయితే ఇలా హాల్లో కూర్చున్న తర్వాత లక్కీ వచ్చేసేసి చక్కగా రెడీ అయిపోతూ ఉంటాడు కదా, అమ్మ నేను ఇప్పుడు రెడీ అయిపోయాను కదా, వెళ్ళి ఇక నేను లక్కీకి చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి జున్ను పరుగున వస్తూ ఉంటాడు. అయితే ఇది ఇలా ఉండగా లక్ష్మి, ఆగ్రా జున్ను అని చెప్పేసి బయటకైతే వెళ్తూ ఉంటుంది. ఇలా లక్ష్మి బయటకు వెళ్తూ ఉండగా హాల్లో నుంచి మిర్రర్లోకి తన రూమ్లోకి హాల్లో తన చెల్లెలు జాను కనపడడం, తన చెల్లెలు జాను కూర్చోవటం ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటిది, జాను ఇంటికొచ్చింది అని చెప్పేసి ఇక లక్ష్మి లోపలికి వెళ్ళకోకుండా ఇక బయట నుంచి తన రూమ్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి జాను చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే, అమ్మయ్యా ఇప్పుడు నా కడుపు నిండిపోయింది టీచర్, బయలుదేరదాం అని చెప్పేసి అనగానే, సరే అయితే పద బయలుదేరదాం, అక్కడ మీ నాన్న వెయిట్ చేస్తున్నారు అని జాను లెగుస్తుంది. ఒక్క నిమిషం టీచర్, నేను ఆంటీకి చెప్పేసి బాయ్ చెప్పేసి వస్తాను అని చెప్పేసి అనగానే, సరే వెళ్ళి చెప్పేసి రాపో అని చెప్పేసి అనగానే ఇక లోపలికైతే వెళ్తుంది. ఆంటీ మీరు ఇక్కడున్నారా, నా కోసం మా డాడీ వెతుక్కుంటూ మా టీచర్ని కూడా ఇంటికి పంపించేశారు, నేను ఈ పూటకి ఇంటికి వెళ్తాను, బాయ్ ఆంటీ అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి బాయ్ అమ్మ అని చెప్పేసి అంటుంది. ఇక వెళ్తూ పాప మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి లక్ష్మిని హక్ చేసుకొని ఒక్కసారిగా ముద్ద అయితే పెడుతుంది. లక్ష్మి కూడా లక్కీ పాపకు కిస్ చేసేసి బాయ్ చెప్తూ ఉంటుంది. లక్కీ నువ్వు పార్టీకి రావటం మర్చిపోవద్దు అని చెప్పేసి జున్ను చెప్పంగానే, అలాగే బ్రో తప్పకుండా వస్తాను అని చెప్పేసి పదండి టీచర్ వెళ్దాం అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. అమ్మయ్యా అని లక్ష్మి అయితే ఒక్కసారిగా ఊపిరైతే పీల్చుకుంటుంది. ఒక్క క్షణం ఆలస్యమయ్యి నేను చూసుకోకుండా వస్తే ఈరోజు నేను జాను కంట్లో పడిపోయేదాన్ని అని లక్ష్మి అనుకుంటూ
ఒక్కసారిగా అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అదేంటి డాడీ ఇక్కడి దాకా వచ్చారు, నా కోసం లోపలికి రావచ్చు కదా అని చెప్పేసి అనగానే, చూడు నువ్వు ఇక నుంచి జున్నుతో పాటు కలిసి ఇంటికి రాకూడదు, మనం వస్తేనే మన ఇంటికి మాత్రమే నువ్వు రావాలి అని చెప్పేసేసి లక్కీని ఎక్కించుకుంటాడు. జాను నువ్వు కూడా కారెకు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అనగానే, అలాగే బావగారు అని కూర్చుంటూ ఉండగా, బావగారు మీరు వెళ్ళండి, నాకు కొంచెం పనుంది చూసుకొని వస్తాను అని అనగానే, పర్వాలేదులే ఆ పనేంటో చెప్పు, నేను మధ్యలోనైనా డ్రాప్ చేస్తాను అని అనగానే, నా పని ఇక్కడే బావగారు, జున్ను న్యూ అడ్మిషన్ కదా, అందుకని చెప్పేసేసి పేరెంట్ ఫొటోస్ ఇప్పుడు దాకా కలెక్ట్ చేసుకోలేదు, ఆ కలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్తాను, మీకు అర్జెంటుగా మీటింగ్స్ ఏవో ఉంటాయి కదా, మీరు వెళ్ళండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని జాహ్నవి చెప్పడంతో, అలాగే అని మన మిత్ర లక్కీ పాపను తీసుకొని తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇప్పటి నుంచో ఇక పేరెంట్స్ ఫొటోస్ కలెక్ట్ చేసుకోలేకపోతున్నాను, ఇప్పుడైనా అడగాలి అని చెప్పేసేసి ఇక మన జాను మళ్ళీ లోపలికైతే వెళ్తుంది. లోపలికి వెళ్ళంగానే అదే సమయంలో జున్నుని తీసుకొని పార్టీ కోసం బయటికి రాగానే లక్ష్మి ఇక తప్పించుకోలేక ఈసారి ఎదిరి పడిపోతుంది. ఇక వెంటనే మన జాను లక్ష్మిని చూసి షాక్ అయిపోతుంది. అక్క అని చెప్పేసేసి అనగానే ఈ లోపల, బాబు నీకు ఇష్టమైనవన్నీ కూడా నీ ఫ్రెండ్స్ బయటకు వచ్చారు, నీతో ఆడుకుందామని అడుగుతున్నారు అని అనగానే, అవునా టీచర్ మా అమ్మతో మీరు మాట్లాడండి, బయట నా ఫ్రెండ్స్ వచ్చారంట, వాళ్ళతో నేను ఆడుకొని వస్తాను అని చెప్పేసి, పద చలమయ్య వెళ్దాం అని చెప్పేసి చలమయ్యతో బాబు వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే లక్ష్మిని గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది జాను. ఇక వెంటనే, ఏంటక్క ఇదంతా కూడా, నువ్వు చనిపోయినట్టు నటించి ఇంత సంతోషంగా ఉన్నావా, మా అందరినీ బాధ పెట్టావక్క, నువ్వు చాలా బాధ పెట్టావు, కానీ మా లక్ష్మి అక్క ఏం చేసినా దాని వెనకాతల ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని నాకు బాగా తెలుసు. ఎందుకక్క నువ్వు చనిపోయినట్టు ఉంటూ మా అందరికీ దూరంగా బ్రతుకుతున్నావు, ఈ చెల్లెలు నీకు ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు గుర్తు రాలేదా, నాతో మాట్లాడాలని నీకు ఏ రోజు అనిపించలేదా, నాతో కూడా మాట్లాడుకోకుండా నాతో కూడా నిజం చెప్పుకోకుండా ఇంతకాలం ఎలా ఉన్నావక్క అని అనగానే, ఒక్కసారిగా లక్ష్మి, సారీ జాను, సారీ, నన్ను క్షమించు జాను అని చెప్పేసేసి లక్ష్మి జానుని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది. అసలు ఏమైందక్క, ఎందుకని చెప్పేసేసి నువ్వు బ్రతికి ఉన్న బావగారికి నందన్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నావక్క, నాకు తెలియాలి అని చెప్పేసి అనగానే, అప్పుడు లక్ష్మి మనీషా చేసిన యాక్సిడెంట్, అరవింద తెలిసి తన తప్పు లేకపోయినా అనంత చనిపోవటం, మనీషా నువ్వు గనక ఇక్కడ ఉంటే నీ అత్తని జైలుకు పంపిస్తాను, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా పతనం అయిపోతారు అని బెదిరించినవన్నీ కూడా చెప్పటంతో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మనీషాకి కాదు ఆ కుటుంబానికి దూరం అయిపోవాలని, నా కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే నేను అక్కడ ఉండకూడదు అని చెప్పేసి షరతు పెట్టింది కదా మనీషా. ఆ కండిషన్ని గుర్తు చేసుకొని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అక్క కుటుంబం కోసం ఇంత దూరంగా ఇంత ఇదిగా ఉంటావా అక్క అని చెప్పేసి మరి జున్ను అని అంటూ ఉంటే, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పటికే నేను గర్భవతిని అయ్యాను జాను, కాకపోతే ఏం చేస్తాను, ఆ సమయంలో అత్తవారి కుటుంబం నా అనుకున్న వాళ్ళందరూ పక్కన ఉండాలి అనుకుంటాను, కానీ ఆ రోజు చింతపల్లిలో యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక భార్యాభర్తలు నన్ను కాపాడాను, వాళ్ళు వచ్చేసేసి నన్ను హ్యాపీగా క్షేమంగా ఇక వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. 9 నెలలు నన్ను అక్కడే వాళ్ళు సేవ చేశారు. 9 నెలలైన తర్వాత నాకు బాబు పుట్టాడు. అప్పుడు కూడా నేను దొరికిపోయేదాన్ని జాను, ఎందుకంటే ఆ రోజు అనుకోకుండా అరవింద్ అత్తయ్య వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత నేను కడుపుతో ఉన్నానని చీకట్లోనే నాకు శ్రీమంతం కూడా చేశారు. ఇక నేను వాళ్ళ కంట పడబడుకోకుండా దూరంగా వచ్చేద్దాం అనుకుంటుంటే, ఇదిగో ఈ ఇల్లే నాకు ఆదరణ ఇచ్చింది అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా అవునా అక్క, అందుకని జున్నుని చూస్తుంటుంటే అచ్చం మిత్రా బావగారిని చూస్తున్నట్టే అనిపిస్తుందక్క అని చెప్పేసి అనగానే, అవును జాను, ఇప్పుడు మిత్ర గారు ఎలా ఉన్నారు జాను, మిత్ర గారు బాగానే ఉన్నారా, మనీషాని పెళ్లి చేసేసుకున్నారా అని అనగానే, లేదక్క బావగారు ఏ పెళ్లి చేసుకోలేదు, నేను నుంచి దూరం అయిపోయిన తర్వాత పెళ్లి ప్రసక్తే వెత్తలేదు అని చెప్పేసి అనగానే, ఇక లక్కీ వచ్చింది కదా
అంతా తానే చూసుకుంటుంది. లక్కీ ధ్యాసలోనే 24 గంటలు బావగారు గడిపేస్తున్నారు అని అనగానే, లక్కీ ధ్యాస ఏంటి అని చెప్పేసి అనగానే, అక్క నీకు చెప్పడం మర్చిపోయాను కదా, బావగారాలు కూడా ఇక ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఇక వాళ్ళ అసిస్టెంట్ ఒక వ్యక్తి ఉంటే వాళ్ళ చెల్లెలకు శ్రీమంతం జరిగిందంట. ఆ చెల్లెలకు శ్రీమంతం జరిగితే ఒక పాప పుట్టేసరికి తను బాబుతో వెళ్ళిపోయిందంట. ఇదేదో దగ్గరగా కనిపిస్తుంది కదక్క అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా లక్ష్మి, అంటే నాకు కవల పిల్లలు పుట్టారా అని అనగానే, ఇప్పుడు అర్థమవుతుందక్క, నీకు కవల పిల్లలు పుడితే బావగారు కూతుర్ని తీసుకొని వైజాగ్ వచ్చేశారు, నీ దగ్గర కొడుకుని ఉంచుకున్నావని నాకు కూడా ఇప్పుడే అర్థమైందక్క. అందుకని వాళ్ళిద్దరిని చూస్తుంటుంటే నా సొంత పిల్లల్లాగా అనిపిస్తున్నారు. మనీషా సంగతి ఎలాగో ఒకలా మనం బయట పెడదామక్క, నువ్వు వచ్చేసేయక్క, బావగారు నువ్వు ఆ ఇంట్లో అందరం కలిసిమెలిసి ఉంటే నాకు చూడాలనిపిస్తుందక్క అని జాను అంటూ ఉంటుంది. వద్దు జాను వద్దు, ఇక నేను కనిపించినట్టు కానీ నాతో మాట్లాడినట్టు కానీ నేను ఎక్కడున్నానో కానీ ఇంకెవరికి చెప్పను అని నా మీద ఒట్టేజాను, లేకపోతే నేను చనిపోయినన్నమాట అబద్ధం కాస్త నిజమవుతుంది అని చెప్పేసి అనగానే, అక్క అదేంటక్క అలా మాట్లాడుతున్నావు, ఈ నిజాన్ని ఇంకెవరికి చెప్పనక్క, నా అక్క ఏం చేసినా మంచి నిర్ణయమే తీసుకుంటుంది, అది నాకు తెలుసు అని చెప్పేసి ప్రామిస్ అయితే చేస్తుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మన జానుకి ఫోన్ చేస్తాడు వివేక్ ఫోన్ చేయంగానే, అబ్బా ఈ వివేక్ ఒకడు అని అంటూ ఉంటే, పర్వాలేదు జాను, ఎందుకు చేశాడో లిఫ్ట్ చేయొచ్చు కదా అని అనగానే, సరేనక్క అని చెప్పేసి, చెప్పు వివేక్ ఏంటి ఇలా ఫోన్ చేశావు అని అనగానే, జాను నీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే, ఏంటది అని అంటూ ఉంటే, ఇప్పుడు దాకా దీక్షితులు గారు చెప్పిన విషయంలో ఎక్కడా పొరపాటు జరగలేదు, ఎక్కడా కూడా జరగంది చెప్పలేదు కదా. ఈరోజు పెద్దమ్మకి దీక్షితులు గారు లక్ష్మీ వదిన ఎక్కడో బ్రతికే ఉందని చెప్పారంట అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా జాను అవునా అని చెప్పేసేసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అవును, దీక్షితులు గారు చెప్పినట్టుగానే లక్ష్మీ వదిన నిజంగానే బ్రతికి ఉంటే ఎంత బాగుంటుందో కదా అని చెప్పేసి అనగానే, అవును వివేక్, నాకు అలాగే అనిపిస్తుంది, నా మనసుకు కూడా అలానే అనిపిస్తుంది అని అనగానే, అది నిజమే, కానీ ఏం చేస్తాం, ఇప్పుడు మళ్ళీ మిత్ర అన్నయ్యకు గండాలు పొంచి ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇప్పుడు మిత్ర అన్నయ్యని కాపాడడానికి లక్ష్మీ వదిన ఎంత దూరంలో ఉందో ఏంటో, మరి మిత్ర అన్నయ్యని ఎవరు కాపాడుతారో నాకేమీ అర్థం కావటం లేదు జాను అని చెప్పేసి వివేక్ చెప్పంగానే, నువ్వు అవన్నీ ఆలోచించొద్దు వివేక్, ఎప్పుడు ఎవరికి ఎలా రాసిపెట్టుంటే అలా రాసిపెట్టి ఉంటుంది, నువ్వు ఎక్కువ టెన్షన్ పడద్దు, నేను బయట పని మీదకి వచ్చాను, నేను మళ్ళీ చేస్తాను ఉంటాను అని చెప్పేసి మన జాను ఫోన్ని పెట్టేస్తుంది. ఇక వెంటనే ఏంటి బావగారికి గండాలు వస్తున్నాయని చెప్పారు అని చెప్పేసి జాను చెప్పంగానే అప్పుడు లక్ష్మి అనుకుంటూ ఉంటుంది, ఇంతకాలం అంటే నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా పక్కనే ఉండేదాన్ని కాబట్టి మిత్రగారిని గండాల నుంచి గట్టెక్కించుకునేదాన్ని, ఇప్పుడు ఎలా గట్టెక్కించుకోలో నాకు అర్థం కావటం లేదు జాను అని అంటూ ఉంటే, అందుకనే కదక్క మీరు మొత్తం నిజాలు చెప్పేస్తానంటుంటే నువ్వేమో చెప్పకోకుండా ఒట్టు వేయించుకున్నావు అని అనగానే, అక్క బావగారు లక్కీని తీసుకొని ఈరోజు జరగబోయే పార్టీకి వెళ్ళబోతున్నారు అని అనగానే, నేను కూడా ఆ పార్టీకి వెళ్తాను జాను, వెళ్ళి ఇక నేను మిత్ర గారిని కాపాడుకొని తీరుతాను అని చెప్పేసి అనగానే, అలాగేనక్క జాగ్రత్త అక్క అని చెప్పేసేసి జానుని అక్కడి నుంచి పంపించేస్తుంది. జాను అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నాకు ఎంత సంతోషంగా ఉందో, నా మనసులో ఉన్న భారమంతా తొలగిపోయినంత ఆనందంగా ఉంది అని చెప్పేసి జాను వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఆడుకున్నది చాలు, లోపలికి వెళ్ళు అమ్మ పిలుస్తుంది అని చెప్పేసి జాను చెప్పటంతో ఇక మన జున్ను లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే బయలుదేరదామా అమ్మ అని అనగానే, బయలుదేరదాం పద జున్ను అని చెప్పేసి లక్ష్మీ జున్నులు ఇద్దరు కూడా పార్టీకి అయితే బయలుదేరుతారు. ఇక వెంటనే అప్పటికప్పుడు తన ఆఫీస్ స్టాఫ్ అంతా మాత్రమే ఉండటంతో లక్ష్మి అందరికీ హాయ్ చెప్తుంది. లక్ష్మి అందరిలోనూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. మెల్లమెల్లగా గెస్టులు వచ్చేసరికి అప్పుడు లక్ష్మి చెప్తూ ఉంటుంది, గెస్టులు వచ్చే సమయానికి నేను ఇక్కడ ఉండాలని మీకు ముందే చెప్పాను కదా, నేను రూమ్లో ఉంటాను, తెలిసిన వాళ్ళందరికీ కనబడి హాయ్ చెప్పేశాను అని అనగానే, అలాగేనమ్మా లక్ష్మి, నీ మాటకి ఎప్పుడైనా అడ్డు చెప్పామా చెప్పు, నీ ఇష్ట ప్రకారమే నడుచుకో అమ్మా అని చెప్పేసి ఇందిరమ్మ చెప్పడంతో ఇక వెంటనే గెస్టులు వస్తున్నారని లక్ష్మి లోపలికైతే వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఇచ్చిన రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మిత్రగారు కూడా వస్తున్నారు. మిత్రగారికి గండం పొంచి ఉంది, నేను ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి వచ్చినప్పుడే తెలివితేటలతోటి హెయిర్కి మాస్క్ లాంటిది, ముఖానికి మాస్కు, హెయిర్ స్టైల్ అంతా చేంజ్ చేసేసి స్పెట్స్ పెట్టుకొని ఇక లక్ష్మి
పూర్తిగా చేంజ్ అయిపోతుంది. మారువేషానికైతే వచ్చేసేసి ఇప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టరు కాబట్టి, మిత్రగారు కనబట్టినా నన్ను గుర్తుపట్టలేరు కాబట్టి మిత్రగారిని నేను ఈ రకంగానైనా కాపాడుకోవాలి, ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు అని చెప్పేసేసి మన లక్ష్మి వచ్చేసేసి మొత్తానికి కూడా అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. ఈ లోపల ప్రవీణ్ మిట్టల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. వాడి పెళ్ళాన్ని అడ్డు పెట్టుకొని వాడి షేర్స్ అన్నీ లాక్కున్న తర్వాత వాడు పతనమైపోతాడు. నేను ఉన్నత శిఖరాలకి వెళ్ళిపోతాను అని అనుకున్నాను. వాడు పతనమైంది నిజమే. కేవలం 1 నెల రోజుల మాత్రంలోనే వాడి షేర్స్ కానీ వాడి కంపెనీ లావాదేవీలన్నీ కూడా ఒక్కసారిగా మార్కెట్ అంతా పడిపోయింది. కానీ ఏం చేస్తాం, వాడు ఎప్పుడైతే మళ్ళీ ఒక పాపని ఇంటికి తెచ్చుకున్నాడో లక్ష్మీదేవి కలిసి వచ్చినట్టుగా వాడు అంచెలంచెలుగా వెదిగిపోయాడు. వాడి షేర్లన్నీ నేను లాక్కున్నప్పటికీ, దౌర్జన్యం చేసినప్పటికీ కూడా నేను మాత్రం ఇలానే ఉండిపోయాను. ఇప్పుడు వాడు పార్టీకి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఫుల్గా లైటింగ్ పెట్టారు. నేను చెప్పినట్టు చెయ్యి. మిత్ర ఏదో సమయంలో ఆ కార్నర్కి వస్తాడు. ఆ కార్నర్కి వచ్చిన తర్వాత కార్నర్ అంతా కూడా లైటింగ్ మొత్తానికి కూడా కరెంట్ పాస్ చేసినట్టు చేసి మిత్ర ముట్టుకోగానే కరెంట్ షాక్ తోటి కుప్ప కూలిపోవాలి. ఎప్పటికీ కళ్ళు తెరక్కోకుండా మిత్ర దెబ్బకు ఇంట్లో ఉంటే ఆ లక్ష్మి కూడా లేదు. ఇక నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళటానికి దెబ్బకు కంపెనీ మూతపడిపోతుంది. ఎవరైనా అనుమానం వస్తే ఇదంతా కూడా షార్ట్ సర్క్యులేషన్ ద్వారా జరిగింది అని ఆ అర్జున్ మీదకే వెళ్తుంది తప్ప నా మీదకి ఎటువంటిది రాదు అని చెప్పేసేసి ప్రవీణ్ మిట్టల్ ఫోన్లో నేను చెప్పినప్పుడు మిత్ర ఆ లొకేషన్కి ఆ పక్కకి వచ్చినప్పుడు పాస్ చేయి కరెంట్ అంతా కూడా అని చెప్పేసి చెప్పంగానే ఓకే సార్, ఇదంతా నేను చూసుకుంటాను సార్ అని చెప్పేసి అవతల వ్యక్తి అయితే చెప్పేస్తాడు. ఫోన్ మాట్లాడేసి ప్రవీణ్ మిట్టల్ లక్ష్మిని చూసుకుంటూనే లోపలికి వస్తాడు. కానీ లక్ష్మి మారువేషంలో ఉండటంతో తను లక్ష్మి అన్న విషయం తెలియకోకుండా క్యాజువల్గా అయితే లోపలికి వెళ్ళిపోతాడు. వినదులే అని చెప్పేసేసి కానీ అక్కడ వినిందే లక్ష్మి. నా భర్తకి ఇలా గండాన్ని తీసుకొని వస్తావా నువ్వు అని చెప్పేసేసి చెప్తాను నీ సంగతి అని చెప్పేసేసి ఇక లక్ష్మి ఏం చేస్తుంది అంటే మిత్ర వాళ్ళు వస్తారు, అరవింద వాళ్ళందరూ అక్కడికైతే వస్తారు. తన ఫ్యామిలీని అంతటినీ చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అందరూ కూడా అక్కడ నందన్ ఫ్యామిలీకి ఎంత గౌరవం ఇస్తున్నారో చూస్తుంది. అందరినీ అలా చూసిన తర్వాత అసలు ఆ ఏరియా మొత్తానికి కూడా కరెంట్ పాస్ కాకూడదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది. మిత్ర అయితే పార్టీ అంతా అయిపోయిద్ది, ఎవరికి వాళ్ళు ఇక విషెస్ చెప్పేసేసి ఇక ఎవరు టెండర్ వేసింది, కొటేషన్ వేసిన ఎంప్లాయీ ఎవరు, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఇలా అడుగుతూ ఉండగా తను మా ఎంప్లాయీ, తను ఇప్పుడు ఇక్కడికి లేదు అని చెప్పేసేసి అర్జున్ వాళ్ళు అయితే చెప్పేస్తూ ఉంటారు. ఇలా అర్జున్ వాళ్ళందరూ చెప్పేసిన తర్వాత లక్ష్మి ఏం చేస్తుంది అంటే ఇక ఆ ఏరియా అక్కడ ఉన్న ఆ రిసార్ట్లో ఉన్న వాళ్ళ రూమ్కి కావాలని చెప్పేసేసి పవర్ అయితే ఆఫ్ చేసేయమని చెప్తుంది. పవర్ ఆఫ్ చేయడంతో చుట్టుపక్కల వెలుగుతున్న లైటింగ్ అంతా కూడా ఆరిపోతుంది. ఒక 10 నిమిషాలైన తర్వాత లక్ష్మి జనరేటర్తో మాత్రమే కూడా ఆన్ అవ్వాలి, అది కూడా కేవలం నేను చెప్పిన లైటింగ్స్ మాత్రమే ఆన్ అవ్వాలి అని చెప్పేసి అనగానే కేవలం జనరేటర్ తోటి నార్మల్ లైటింగ్స్ వెలుగుతాయి. ఇక ప్రవీణ్ మిట్టల్ షార్ట్ సర్క్యులేషన్ అయిపోతుంది. కరెంట్ పాస్ చేసేసి మిత్రను కరెంట్ షాక్ కొట్టేసేసి ఎప్పటికీ లేవనివ్వకుండా బెడ్ మీద ఉండేటట్టు చేసి ఇక నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీని పతనం చేయాలనుకున్న ప్రవీణ్ మిట్టల్ యొక్క దురుద్దేశం అయితే లక్ష్మి కట్ చేసేసిందనే చెప్పాలి. ఈ రకంగా లక్ష్మి మిత్రకు రాబోయే గండాన్ని ముందుగా తెలుసుకోవటం ద్వారా చాలా తెలివితేటలతోటి కరెంట్ మొత్తాన్ని ఆఫ్ చేయించేసేసి ఈ రకంగా మిత్ర ప్రాణాలను అయితే కాపాడుకుంటుంది. ఇక లక్కీ అలానే జున్ను ఒకరికొకరు బాయ్ చెప్పుకుంటారు. హ్యాపీగా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చుకుంటారు. అప్పుడు లక్ష్మి అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడంటే ప్రవీణ్ మిట్టల్ ఏం చేయబోతున్నాడో తెలిసింది కాబట్టి మిత్రగారిని కాపాడుకున్నాను. రేపటి నుంచి మిత్రగారిని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరి ప్రతిసారి వచ్చే గండాలను లక్ష్మి ఎలా కాపాడబోతుంది మిత్రకు లక్ష్మి బ్రతికే ఉందన్న నిజం తెలియబోతుందా? మరి అటుపక్క దేవయాని మనీషా వాళ్ళకు కూడా దీక్షితులు చెప్పిన మాట నిజమవుతుంది, దీక్షితులు అబద్ధం చెప్పరు అని చెప్పేసేసి లక్ష్మి బ్రతికే ఉందన్న దీక్షితుల మాట విన్న తర్వాత మనీషా ఇక లక్ష్మి బ్రతికి ఉన్నట్టు తెలిసినా నిజంగానే ప్రాణాలు తీసేసి పరలోకాలకి పంపించేస్తానంటీ, మీరేమీ టెన్షన్ పడద్దు అని దేవయానికి చెప్తూ ఉంటుంది.
మరి మనీషా చేతిలో నిజంగానే లక్ష్మి ప్రాణాలు పోగొడుతుందా? ప్రాణాలు పోగొట్టుకోకునే ముందు మనీషా యొక్క నిజస్వరూపమే మిత్ర తెలుసుకోబోతున్నాడా? మరెన్నో ఎపిసోడ్లో ఏం ట్విస్టులు ఉండబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.